నా పేరు సాయి ఫణీంద్ర, ధర్మపురి గ్రామం. ఇక్కడ గుడిసెరాలకు నేను గత 3 సంవత్సరాలుగా వస్తున్నా. నాది కార్ రెంటల్ బిజినెస్. ఇక్కడ ఏంది, నేను ముఖ్యంగా విన్నది ఏంటంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి కోరికలు కానీ, పిల్లలు సంతానం లేని వాళ్ళకు, నెక్స్ట్ పెళ్ళి కాని వాళ్ళకు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ క్లియర్ అవుతాయి అనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. విని నేను మొదట నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అలా సెట్ అయిపోయిన తర్వాత ఇలానే అంటూ ఉంటే చాలామంది, నాది కార్ రెంటల్ బిజినెస్, చాలామంది ఇట్లా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన మ్యాక్సిమం అందరూ కూడా విత్ ఇన్ ఒక 1 మంత్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళకు ఎన్ని సంవత్సరాలతోటి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ విత్ ఇన్ 1 మంత్ 20 డేస్ ఆ టైంలో క్లియర్ అయిపోవడం నేను కూడా నా కళ్ళారా చూశాను. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా శివరాత్రికి స్పెషాలిటీ, శివరాత్రి రోజు శివుని కళ్యాణం జరిగే టైంలో నాగుపాము వస్తుంది. ప్రతి సంవత్సరం దర్శనం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి దర్శనం ఇచ్చి మార్నింగ్ వరకు ఉండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అంటే హోమం చేస్తారు. హోమం తర్వాత నెక్స్ట్ డే మల్లన్న బోనాలు, గంగమ్మ బోనాలు, పోషమ్మ బోనాలు చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఓన్లీ శివుడు కాకుండా గంగమ్మ, మల్లన్న, పోషమ్మ అన్ని రకాలుగా మనకు దర్శనాలు అవుతాయి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంది అని అంటే, ఎలాంటి నాగదోషం ఉన్నా, శని ఉన్నా ఇక్కడ వచ్చి మనం స్వామివారిని కలిసినప్పుడు స్వామివారు చెప్తారు, ఒక వారం చెప్తారు. ఆ వారం నాడు వచ్చి శనివారం ఇంకా సోమవారం ఇక్కడ చాలా ప్రత్యేకత. ఎంత క్రౌడ్ ఉంటుంది అని అంటే చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా రకాల పూజలు జరుగుతాయి. సర్పదోషాలు, నాగదోషాలు, ఇంకా ఏంది శని, ఇలాంటి ఏమున్నా కానీ ఇక్కడ పూజలుకి చాలా ఫేమస్. ఒక పూజ చెప్తారు స్వామివారు, ఆ పూజ ప్రాసెస్ చేసేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. పిల్లల విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ చాలా రకాలుగా. ఇక్కడ మహాశివరాత్రి జాతర వైభవంగా జరుగుతుందండి. ఇక్కడ స్వామివారి కొరకు చాలా మంది వస్తారు. 3 రోజులు జాతర జరుగుతుంది ఇక్కడ. చాలా అద్భుతంగా 3 రాష్ట్రాలకి వస్తారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి, మన మహారాష్ట్రకి వెళ్ళి కూడా వస్తారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి కూడా వస్తారు. చాలా బాగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక స్వామి ఇక్కడ రాత్రి సర్పం కూడా వెళ్తుంది. పూజ అయినాక కళ్యాణం అప్పుడు సర్పం కూడా కనబడుతుంది, అందరు చూస్తారు ప్రత్యక్షంగా. చాలా ఇక మళ్ళా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళా పోషమ్మ తల్లి బోనాలు ఉంటాయి, మల్లమ్మ బోనాలు ఉంటాయి. జాతర 3 రోజులు జరుగుతాయి. రంగరంగ వైభవంగా జరుపుతారు స్వామివారు ఇక్కడ. ఇక చాలా మహిమ గల గుడి ఇక్కడ. మేము 20 సంవత్సరాలకి వస్తాను స్వామివారికి. మాది ఇందనపల్లి, మాది 20 కిలోమీటర్ ఉంటుంది. మేము స్వామివారి దగ్గరికి 20 సంవత్సరాలకి వస్తున్నాం. ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తాం, పోతాము అంతే. శివరాత్రి వైభవంగా జరుగుతుంది. శివరాత్రి రోజు మనం గంగ నీళ్ళు తీసుకొస్తాం. గంగ నీళ్ళు తీసుకొచ్చి దేవుళ్ళకు పూజ చేస్తాం. గంగ నీళ్ళతోని చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. చేసి తర్వాత రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ సర్పం వెళ్తుంది. 10-11 లోపల వెళ్తుంది. అందరు భక్తులు వచ్చి చూస్తుంటారు, అంటే మొత్తం లైన్ బట్టి చూపెడుతుంటారు. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్. మళ్ళీ వేరే వేరే దేశాల నుంచి వస్తారు. ఇట్లా ఆదిలాబాదు, కరీంనగర్, హైదరాబాదు, నాందేడు, మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. 1000 మంది వస్తారు ఉంటారు. నా పేరు రాకేష్ అండి. మేము కొరుట్ల జైత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. ఇక్కడ గుడిసెరాల గుడి గురించి విని దీని పవిత్రత తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి ఒక్క ఏదో ఒకటి జరుగుతా అని చెప్పని షావ బయటకు వెళ్ళడం, పాము రావడం, ఇక్కడ ప్రతి ఒక్కటి వినడం జరిగింది. దీన్ని చూడడానికే మేము ఈరోజు వచ్చినాము. శివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది. గుడి విశిష్టత గురించి తెలుసుకొని ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చినాం మేము. ఇక్కడ ఇంకా గుడిని చాలా డెవలప్ చేసిండ్రు. మేము చిన్న ఉన్నప్పుడు సార్ వచ్చినప్పుడు ఏం లేకుండే ఇక్కడ, కానీ మేము ఇప్పుడు చూసి చాలా ఆశ్చర్యపోతున్నాం. బాగా డెవలప్ అయింది గుడి. ఇంకా మాకు ఇక్కడ మంచి మంచి వసతులు కల్పిస్తున్నారు అన్నయ్య. ఇది లక్ష్మణ స్వామికి కళ్ళు వచ్చి చెప్పిండు అన్నట్టు శివుడు. చెప్పిన తర్వాత గంగా స్నానానికి పోయినప్పుడు ఈ రాయి అనేది దొరికింది. అయితే ఈ రాయి ప్రత్యేకత ఏంటంటే, మనం కోరుకున్న కోరిక గిట్ట నెరవేర్చేటట్టుంటే రాయి అల్కగా వస్తుంది. మళ్ళీ అదే కోరికను మళ్ళీ మనం కోరుకుంటే రాయి అనేది హల్కా వస్తుంది. ఒకవేళ కాకుంటే రాయి అనేది బరువు వస్తుంది. మళ్ళీ ఇంకో రాయి ఏంటంటే, ఇది మళ్ళీ కోరుకుంటే ఒకవేళ సక్సెస్ అయితేనేమో ఆ రాయి దాని అదే సింపుల్గా తిరుగుతుంది. ఒకవేళ కాకుంటేనేమో రాయి బాగా హార్డ్గా తిరుగుతుంది. అల్లు పట్టాలనుకుంటే, కోరిక ఏమన్నా ఉంటే నెరవేరాలనుకుంటే, ఇలా అల్లు బండను ఇట్లా చేతులు ఇలా పెట్టి మన మనసులో ఉన్న కోరికను ఇలా రాజరాజేశ్వర టెంపుల్ దగ్గర ఇలా అల్లు పడితే మన కోరిక ఏదైతే ఉందో అది నెరవేరితే ఈ చుట్టూ ఇలా రాయి ఇలా తిరుగుతుంటుంది.
ఇక్కడ ప్రతి సంవత్సరం రాత్రి 12 గంటలకు శివాలయంలో శివ కళ్యాణం జరగంగా పుట్టల పాము వెళ్తుంది అని ఆ నాగేంద్రుడి కోసం భక్తులు తరలి వచ్చి చాలా చూడాలని కోరికతో ఆశతో వస్తారు. వచ్చి చాలా మందిని చూస్తూ దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటూ చాలా మంది ఇట్లా వెళ్తారు సంతోషంగా.